నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాణముద్ర. సో ఇప్పటిదాకా మనం బొటన్ వేల్తో లాక్ చేస్తూ ప్రాక్టీస్ చేసాం. సో ఇక్కడ నుంచి జస్ట్ సింపుల్గా టచ్ చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ ప్రాణముద్రలో కూడా మీ థంబ్, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ జస్ట్ కాంటాక్ట్లో ఉంచి ప్రాక్టీస్ చేద్దాం. సో మన బాడీలో అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ లాస్ట్ లోపల ఆనందమయ కోశ ఉంటుంది. సో అన్నమయ కోశ అనేది ఫిజికల్ బాడీ. సో ఈ ప్రాణమయ కోశలో మనకి పంచ ప్రాణాలు మన బాడీని కంటిన్యూస్గా మూమెంట్లో ఉంచుతాయి. సో ఒక్కో ప్రాణవాయు ఒక్కొక్క డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటి రెగ్యులేట్ చేసే ప్రాణవాయువుని మనం ఒక కంట్రోల్లోకి తీసుకురావడానికి, ఒక పద్ధతిలో ఉంచడానికి ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఫింగర్స్ని ఇలా టచ్ చేసి ఉంచి మళ్ళీ మకారం చాంట్ చేస్తూ పైకి తీసుకెళ్దాం. ఇన్హేల్, ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. నమస్తే, థ్యాంక్ యూ.